ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. అందుకే చాలా మంచి డబ్బుల కోసం నేరుగానే ఏటీఎంలు ఆశ్రయిస్తారు. తమ దగ్గర లిమిటెడ్గా డబ్బు పెట్టుకుంటున్నారు. అయితే ఏటీఎంల వద్ద మనీ లేకపోతే ఏం చేయాలి? ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే పెద్ద ప్రశ్న. డబ్బు లేక సరఫరా తగ్గిందా అన్న ప్రశ్నలు వెంటనే వస్తాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూస్తే ఏడాది మే 22 నాటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ రికార్డు స్థాయిలో 42.54 లక్షల కోట్లుగా ఉంది. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు 12% ఎక్కువ. మరి సరఫరా ఇంతలా ఉంటే ఏటీఎం మెషిన్లలో నగదు కొరత ఎందుకు ఏర్పడుతోంది అని జనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ముఖ్యంగా యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరగడంతో ఆ మేరకు ఏటీఎంలను ఆశ్రయించే వారి సంఖ్య తగ్గిందని లెక్క. మరోవైపు చూస్తే ఏటీఎంలకు నిరంతరం నగదు తెచ్చి రీఫిల్ చేయడం బ్యాంకుల ఆపరేటర్లకు చాలా ఖరీదైనదిగా మారిందంటున్నారు. అందువల్లనే సమయానికి తగినట్లుగా ఏటీఎంలలో నగదు నింపే కార్యక్రమం కొంత నెమ్మదిస్తుందన్న చర్చ కూడా సాగుతోంది. దేశంలో ఏటీఎంలు ఒకప్పుడు అతిపెద్ద సౌకర్యంగా ఉంటూ వచ్చాయి. ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ పెరిగాయో నాటి నుంచి నెమ్మదిగా ఏటీఎంల విస్తరణ తగ్గిపోతోంది. ఇప్పుడు ఉన్న వాటిని మెయింటైన్ చేయడం మీద కూడా ఆలోచన మొదలైంది అంటున్నారు. నిజానికి ఏటీఎంల నిర్వహణ అనేది ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారుతోంది. పెరిగిన ఇంధనం, భద్రతా, వేతనాల ఖర్చుల కారణంగా ఏటీఎంలు నిర్వహించడం భారంగా మారుతోంది. ఆఫ్ సైట్ ఏటీఎంల నుండి డబ్బు విత్డ్రా చేయడానికి బ్యాంకులు చెల్లించే ఇంటర్చేంజ్ ఫీజు ఇప్పుడు అధిక నిర్వహణ ఖర్చులను కూడా భరించడం లేదు అని అంటున్నారు. దీనివల్ల తరచుగా డబ్బు నింపడం వ్యయంగా ఆపరేటర్లకు మారుతోంది.